వాళ్ళేం చెప్తున్నారు తెలుసా? వాళ్ళు సభ పెడుతున్నామని చెప్పిన తర్వాత, మీరు ఆ సభ సూపర్ సక్సెస్ అవుద్దని, దాన్ని డైవర్ట్ చేయడానికి మేడిగడ్డ టూర్ ప్లాన్ చేశారని ఒకటి చెప్తున్నాడండి. సార్ ఏం నిజమేనా? సక్సెస్ అవుతుంది ఏం చూసి కేసీఆర్ కోటేస్తారు. హ్మ్. ఇవాళ చిన్నది ఈ అగ్గిపెట్టెలు దాచిపెట్టేది కదా సార్ ఇది. హ్మ్. మేడిగడ్డ ఎవరైనా పోయి సందర్శించవచ్చు. హ్మ్. వాట్ ఈజ్ వాట్ అనేది కేంద్ర ప్రభుత్వమే వచ్చి అక్కడ నిపుణులు వచ్చి చెప్పిండ్రు. అవునండి. ఇది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు వచ్చాయి. సార్ ఎక్కడ వచ్చాయి సార్? ఇప్పుడు నీళ్ళు వచ్చాయని 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి 98,000 ఎకరాలకు మాత్రం నీళ్ళు ఇచ్చినవు. ఇలా కరెంటు బిల్లు ఎవరు దగ్గర 10 కోట్ల చిల్లర మొత్తం కరెంటు బిల్లు కడుతున్నారు. భారతదేశానికి అన్నపూర్ణ తెలంగాణ ఎక్కడ అన్నపూర్ణ అండి? ఎవరికి ఇచ్చుకుంటే ఆయన ఇలా జగన్ కు పంపించింది నీళ్లు, ఇక్కడ ఈయన ఫామ్ హౌస్ కు పంపించింది తప్ప ఎవరికి నీళ్ళు వచ్చినాయండి? ఇలా బ్యాంకు రుణము ప్రతి నెలల 25,000 కోట్లు కడుతుందండి. ఎవడబ్బా సొమ్ము ఎవడు కట్టాలి? ఎవరి మీద వేసిరు మీరు? అంటే అభివృద్ధి చేసినప్పుడు అప్పులు కూడా ఉంటాయండి. మీకు అప్పులు 2 లక్షల కోట్లు, ఇప్పుడు 7 లక్షల కోట్లు, ఇంకా దౌతే ఎన్ని వస్తాయో బయటికి. మీరు చెప్తున్నారు కదండి, వీళ్ళకి ఒంటి మీద సోయి లేకుండా ఇప్పుడు ఆ కళ్ళుదైన కోత ఉంటుంది కదా, అట్లా ఎగురుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉనికి కాపాడుకోవాలి కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏం చేసిరు తెలుసా? వాళ్ళ తప్పును ఏం చేస్తారు? మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎంత దిగజారిండ్రండి, ఎంత దిగజాడు రాజకీయాలు ఏం చేస్తున్నారు. తలకాయ కిందికి కాలు మీదకి చేసినా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో ఉండదు. మీరు రాసి పెట్టుకోండి రాధా గారు. ఎందుకంటే వీళ్ళు చేసిన పాపాల పుట్ట మామూలుగా లేదు. ఒక్క పరిస్థితి కాదండి. ఇలా ఇవన్నీ డబ్బులు ఎవరు కట్టాలి? ప్రజల సొమ్మిది ఎవరు కట్టాలి? మీ మీద ఉంది, నా మీద ఉంది, కడుపులో ఉన్న ఆ చిన్న పిల్ల మీద కూడా ఉంది, కడుపులో ఉన్న పాప పేరు మీద కూడా ఉంది. ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఇవాళ రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నారు, మంత్రులు చక్కగా పనిచేస్తున్నారు. ఇవాళ సాధారణ జీవితం. ఇవాళ ఒక కేసీఆర్ మనవడు ట్యాంక్ బండికి వచ్చిందంటే ట్రాఫిక్ జామ్. ఇవన్నీ మీరు చూడలేదా రాధా గారు? ఇవన్నీ మీ కళ్ళతో చూసిరు కదా. వాడేదో 6 గ్యారంటీలు అరే మీకు ఇస్తామని చెప్పినా అంటారు. మేము తెలంగాణ ప్రజలకు ఇస్తామన్నా, వాళ్ళకి ఓపిక ఉంది. వన్ బై వన్ తీసుకొస్తాం. తప్పకుండా మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. 400 కాదు 1000 హామీలు ఇచ్చినా కూడా తెలంగాణ ప్రజలకు 1000 కన్నా ఇంకొకటి ఎక్కువనే ఇస్తాం. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది. మీరు మీ అమాయంలో ఒక్క ఉద్యోగం అని పోలీసు ఉద్యోగాలు తప్ప ఏ ఉద్యోగాలు వేసుకురు? నోటిఫికేషన్లు వేస్తేవి కోట్ల కేసు వేపిస్తేవి. ఇలా బాల్కా సుమన్ గాడు అనేటోడు ఓడు ఉంటాడు. వాడేంది ఇలా కవిత మోచేతి నీళ్ళు తాగినోడు, బొక్కలేస్తే కేటీఆర్ బొక్కలేస్తే తినటోడు, వాడు మాట్లాడతాడు. ఈ రోజు వాడి గురించి మాట్లాడంటే అసహ్యంగా ఉంది. వాడికి ఒక సంస్కారం ఉందా అండి? మీరు కూడా దొంగ కేసులు పెట్టి ఇప్పుడు ఒక దొంగ కేసులు ఎందుకు సార్? మీరు జర్నలిజం లో మీరు కూడా స్వచ్ఛందంగానే పనిచేస్తున్నారు సార్. మీకు ఇచ్చే జీతం గురించి కాదు, మీరు నిజాలు ప్రజలకు వారధిగా మీరున్నారు సార్. ఇలా ఒక సీఎం ని పట్టుకొని చెప్పు తీసుకొని కొడతాను అన్నారా కానలేదా? మీరు చెప్పండి రాధా గారు. అది అనడం సంస్కారమా? తెలంగాణ ప్రజలను అవమానించినట్ట, రేవంత్ రెడ్డిని కొట్టినట్ట, లేకపోతే ఇలా కేసీఆర్ కు సిగ్గుందా? కేసీఆర్ బిడ్డకు సిగ్గుందా? కొడుకుకు సిగ్గుందా? నువ్వు మీ పార్టీలో ఒక మాజీ ఎంపీని పెట్టుకొని వాడు అలా మాట్లాడుతున్నాడంటే, ఇవాళ నేను ఈ రకంగా ఒక ఆడపిల్ల నేను వాడిని రాగి అన్నానంటే, నువ్వు ఇవాళ ఒక సీఎంను పట్టుకొని ఆ రకంగా మాటలు మాట్లాడినావంటే నువ్వు అసలు ప్రెస్ లో ఉన్నావేమో, అక్కడ ప్రెస్ మీట్ లో కానీ బయటకు వస్తే తుక్కు ఇరగొడతారు. బొక్కలు ఇరగొట్టేసి ఎక్కడ ఏడ ఉన్నావు కూడా తెలియకుండా పోతుంది. కొంచెము విఘ్నతతో ఉండండి. మీకు పదవులు పోయినాయి, మంచి అవకాశం వస్తే మళ్ళీ 5 ఏళ్ళకి మీకు అవకాశం వస్తుంది. మూసుకొని కూర్చొని మీరు ప్రజల పక్షాన ఉండి ప్రజలకు భరోసా కల్పియండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మూతి పండ్లు రాలగొడతాం, కాలు ఇరగొడతాం. ఇంకొకసారి ఎవ్వడు కానీ పర్సనల్ గా ఇలా సీఎం ని టార్గెట్ చేసిండు అనుకో రేవంత్ రెడ్డి గారిని, ఒక్కడొక్కడు బొక్కలు చూరో చేస్తాం. ఒకవేళ హామీలు నెరవేర్చలేదంటే రాజకీయంగా ఎదుర్కోండి. 100% దానికి మేము రెడీగా ఉన్నాం. పర్సనల్ గా మీరు ఏదో పెట్టుకొని అది చేస్తే పిల్లకాకి అంటావా? ఇవాళ ఆయన వయసే ఆయన ఇలా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక సీఎం. ఇవాళ నామినేటెడ్ నీ ముఖానికి నామినేటెడ్ పదవులు ఓన్కని ఇచ్చినావరా నువ్వు? అసలు నువ్వు 10 ఏళ్ళ దాంట్లో ఒక్క మహిళకి ఏదైనా ఒక చైర్మన్ పదవి ఇచ్చినావా? ఒక్కటని ఇచ్చినావా? ఎవరికి ఏం చేసినావు అని మొట్టమొదటిసారి గెలిచినప్పుడు 5 ఏళ్ల లోపల ఒక మహిళా మినిస్టర్ ఇవ్వకపోతుంది. నువ్వు ఆ మాట్లాడేది మా మంత్రివర్గం చూసిరు కదా సార్. మీరు ఇద్దరికి మంచి మంత్రి పదవులు ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఫుల్ స్వేచ్ఛ ఇచ్చిండ్రు వాళ్ళకు. ప్రతి మహిళ గురించి ఆయన ఆలోచించమంటున్నాడు. ఆయనకు ఒక్కటే అండి, ప్రజల పాలన ఏ రకంగా చేయాలనేది ఆయనకు చాలా అనుభవం ఉంది. అనుభవం లేదా నీ అనుభవం ఉండే ఏమికినో తెలంగాణ ప్రజలకు? ఎన్ని అప్పులు చేసిపోయినావు? ఎవరికి ఏం చేసినావు? ఏమన్నా నువ్వు గతంలో అబద్ధాలు ఆడిన వ్యక్తివని అందరికి తెలుసు. సోనియా గాంధీ గారి కాళ్ళ మీద బోలబొక్కలు పడుతుంది నువ్వు, అదే అబద్ధమే. దళితుని సీఎం చేస్తావు, అదే అబద్ధమే. దళితుకు 3 ఎకరాలు ఇస్తే అబద్ధమే. ఇవాళ నువ్వు ప్రతి ఒక్కరిని డబల్ బెడ్రూమ్ అంటివి, ఎక్కడొచ్చింది? ఇంటికో ఉద్యోగం అంటే ఎక్కడిచ్చినావు? ఇద్దరికి పెన్షన్లు ఇస్తా అంటే ఎక్కడిస్తేవి? ఇలా రైతు రుణమాఫీ అంటివి, మేము రుణమాఫీ చేస్తున్నాం, బ్యాంకర్లతో మాట్లాడుతున్నాం,
డెఫినెట్ గా 2 లక్షల రుణమాఫీ మేము చేస్తాం. చేయకపోతే 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల ఎలక్షన్లప్పుడు ప్రజలు చూసుకుంటారు కదా సార్. 60 రోజులలో అన్ని చేస్తామా? అరే నీకు అన్ని బిర్యానీ మందు తాగుకుంటే అన్నం తింటావురా నువ్వు? నీకు సిగ్గు అనేది లేకుండా మాట్లాడుతున్నావు, నువ్వు ఒంటి మీద సోయ లేకుండా మాట్లాడుతున్నావు. మూసుకొని పోయి వాడుకోపోయి రాజ్యసభ రాదు, యా సభ రాదు నీకు. ఇలా ఉన్న ఎవరికి రావు, ఎట్టొస్తుంది? రేపు వస్తారు బీఆర్ఎస్ నాయకులు అందరూ వస్తారు, తెలంగాణతో కాంగ్రెస్ పార్టీతో కలుస్తారు, పని చేస్తారు. కావాలని మీరు బీఆర్ఎస్ నాయకులు మొత్తాన్ని ఆపరేషన్ ఆకర్షణ అందరం సార్ తీసుకుంటారు. మాకు ఆపరేషన్ ఆకర్షణ చేసుకుంటే ఒకటి సార్, ఒక్క నిమిషం అండి, ఎమ్మెల్యేలను మేము వేరేయ్యాము. ఒకటి ఎమ్మెల్యేలను ఏరేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్. వినండి, వాళ్ళు వస్తే కలిపపోతాం సార్. ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తారు, ఏ పో నేను నెట్టేస్తామా? నేను మర్యాదకు రమ్మంటాం, మర్యాదకు రమ్మంటాము. ఆయన మర్యాద నీ మర్యాద కాదు సార్, నీ మీద 100 మంది డిపెండ్ అయ్యి. మీరు ఫోన్ చేసి రండి మా ఇంటికి అంటున్నారు. ఎందుకంటే అది చూపి మనం మా ఇంటికి రండి, మా దాంట్లో తక్కువ ఉన్నారు, మీరు రండి, చాలా ఎలుగబెడతారు మీరు అని చెప్పేసి మేము పిలుస్తున్నారు. రేవంత్ రెడ్డి పిలిచిండు, ఇలా మంత్రులు పిలిచిండ్రు. వాళ్ళకు పూట గడవకపోతే వాళ్ళకి భయం వేస్తుంది, ఏం చేయాలో ఉన్న ఆస్తులు కాపాడుకొని అంటారు. ఎవరిని ఏం వదలం, మా దాంట్లోకి వస్తే మాత్రం వదులుతాం. అవినీతి జరిగితే అలాంటి సీన్ ఉండదు. ఎవరు కూడా ఇలా ప్రజల సొమ్మును ఇలా మేము ఎన్ని చేసినాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వము చాలా బాగుందని అడుగుతున్నారు సామాన్య ప్రజలు. ఒక 60 రోజులే కదా సార్, ఓపిక పట్టుకుంటే అయిపోతుంది కదా. 60 ఇప్పుడు మీరే బెదిరిస్తున్నారు, కానీ కనీసం అసెంబ్లీలో మాట్లాడించట్లేదంట. మా కేటీఆర్ గారు అవ్వచ్చు, హరీష్ మాట్లాడించట్లేదు. వాళ్ళు బయటికి వెళ్ళి పాప మమ్మల్ని దొంగల రాజ్యం ఇది మమ్మల్ని ఒకటి సార్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. గతంలో ఒక్కసారి నెమరేసుకోండి మీ చక్కదనం అసెంబ్లీలో ఏ కనీసం ఒక మనుషులాగా చూసి రైళ్లను. గతంలో ప్రతిపక్షం లేకపోతే ఎట్లా సార్? ప్రతిపక్షం అనేది ఉండాలి. అందుకే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, ప్రతిపక్షంలో ఉండాలి, మీరు వెళ్ళొద్దు, కుసా 100% కుసోవాలి నువ్వు. ఆ పేరు నీకు తెలవాలా. ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షం ఏం మాట్లాడుతావు నువ్వు వినకుండా నేను కళ్ళు మూసుకుంటా అంటే ఎందుకు నువ్వు పోటీ చేసినావు? ఎమ్మెల్యేగా నీ బాధ్యత అది, నీ బాధ్యత. మీరు పక్షపాతం మేము చూపించాం. ఇలా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు 119 నియోజకవర్గాలకి 10 కోట్ల చొప్పున ఇచ్చాడు. మీ మొఖాలకు ఇచ్చినారా? గజ్వేల్కు 1000 కోట్లు ఇచ్చుకుంటేవి, 900 కోట్లు సిద్దిపేటకి ఇచ్చుకుంటేవి, సిరిసిల్లకు 1100 కోట్ల ఇచ్చుకుంటుంది. మరి తెలంగాణలో మిగతా నియోజకవర్గాలు ఈ దద్దమ్మలు ఎవడు అడగకపోయే ఎమ్మెల్యేలు, ఎవరి లాభాల కోసం వాడే. మరి రేవంత్ రెడ్డి అట్లా చేసిండా? అందరికి సమానంగానే ఇచ్చిండ్రు కదా. ఒక్కటే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఒకటే చెప్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మేము కాంగ్రెస్ పార్టీని బీఫామ్ ఇచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా మనం ఎమ్మెల్యేనే. అక్కడ వెళ్ళి ప్రజల బాగోగులు మీరు చూసుకోవాలి, మిస్గైడ్ కాకుండా చూడాలి, వచ్చిన నిధులు ప్రతి ఒక్కరికి పంచిపెట్టాలి, మీ బాధ్యత అది. ఓడిపోయిన ప్రజల పక్షాన్నే ఉండాలని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నీ ముఖానికి ఎన్నడన్నా మీ ఎమ్మెల్యేలు ఎన్నడన్నా నియోజకవర్గంలో తిరిగినరా? ఏదైనా ఒక మంత్రి ఎవడన్నా మామూలు పోతే అపాయింట్మెంట్ ఇచ్చిండ్రా? అసలు వాళ్ళకు నువ్వు ఇవ్వకపోతే ప్రజలకు వీళ్ళు ఇవ్వకపోయే. ఇంకా ఓడిపోయిన తర్వాత కూడా మీకు సిగ్గు లేకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళకు. ఈ రకంగా చేసుకుంటూ మీరు సహకరించాలి, ప్రజలకి సహకరించి వెయిట్ చేయాలి. మేమేమో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు ధనిక రాష్ట్రం ఇస్తే మీరు 1000 కోట్ల అప్పు మీకు తెలవదా అంటారు. తెలియదు కాదు సార్, ఆడ ఉన్నది ఇంతే, పోతే చూస్తే 7 మీరు. ఇగో సార్ ఇగో కేసీఆర్ మాట్లాడిన మాటలు మేము మాట్లాడాలంటే ఇక అంత సంస్కారం అడ్డం వస్తుంది మాకు. లంకి బిందెలు వచ్చినాయా, కాలికుండలు వచ్చినాయా, ఏ బంధులు వచ్చినా అని ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన చెప్పేసుకొని మొత్తం ఉన్నాయని నాకేసిరు. రాత్రి ఫైలు దగ్గర పెట్టేసుకున్నారు. రాత్రి బావబామార్దులు ఇలా మామ కూర్చొని తాగిరు, ఒకరికొకటి నెట్టేసుకున్నాడు. ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలియదు. అదే ఎప్పుడు పడినాడు? 9 నీ పాపం పండలే, 9వ తారీఖు నాడు ఎందుకు పడవు నువ్వు? నీ పాపం పండింది. తెలంగాణ ఉసురు ఇలా తెలంగాణ 1200 మంది పిల్లల ఉసురు దాకి బోర్ల బొక్కల పడ్డావు. ఇంకా నీ అదృష్టం ఉండి ఏదో కట్టబట్టుకొని నడుస్తున్నావు. కూసోపోయి ఇంట్లో కూర్చొని, లేదంటే అసెంబ్లీకి రా, జ్ఞానోదయం కలుగుతుంది. ప్రతిపక్షం నువ్వు ఎన్టీ రామారావు కన్నా పెద్ద వ్యక్తివేం కాదు. ఆయన మహానుభావుడు. ఆయన ప్రజల పక్షాన ఇలా ఒక ఇండస్ట్రీలో ప్రతిపక్షం ఉన్న హుందాగున్నాడు. చంద్రబాబు గారు కూడా ఇట్లా నీచమైన రాజకీయాలు చేయలేదండి. ఇలా మేము చంద్రబాబు గారు కట్టిందనే చెప్తాం. అక్కడ హైటెక్ సిటీ పునాది వేసిండ్రని చెప్తాము. పునాది వేసిండ్రు, మిగతాది మనం చేస్తాం. ఎవరు అది చెప్పుకోవాలి. ఇప్పుడు చరిత్ర ఇలా ఔటర్ రింగ్ రోడ్ కానీ మెట్రో కానీ రాజశేఖర రెడ్డి గారి రామాయంలోనే వచ్చింది. మీ మొఖాలకు బోర్డులు పెట్టుకొని అది చేస్తారు. ఏం చేసిండ్రు మీరు? 100 కోట్లు ఒక్కొక్కడు ఎమ్మెల్యే ఇలా 1000 కోట్లు సంపాదించిరండి. అవన్నీ బయటికి రావాలి కదా. ఇవి ఏం చేయాలో అర్థం కాక, ఒక్కొక్కడికి ఏం చేయాలో అర్థం కాక మింగుడు పడతలేదు. కానీ ఒక్కటండి, మీరు చూసిండ్రు రాజా గారు 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉండి మేము ఆ రోజు అట్లనే మాట్లాడినాం, ఈ రోజు కూడా అట్లనే మాట్లాడతాం. లేదా ఆ అహంకారం అనేది ఉండకూడదు. మనిషికి మంచి చూడాలి, చెడు చూడాలి. అది చూస్తేనే నిజమైన నాయకుడు. ఓడిపోతే మూసుకొని కూర్చుంటావా ఇంట్లో?
ఓడిపోయి అది చేస్తావా? దొంగదారులనేమో దొడ్డుదారులో నీ బిడ్డకి ఎమ్మెల్సీ ఇస్తావి, ఇంకో 2 ఏళ్ళు అయితే అయిపోతావు, ఇంకో సంవత్సరం అయితే అయిపోతుంది. ఇక ఇలా నిజామాబాద్ లో నీ బిడ్డ పోటీ చేయడానికి కూడా భయపడుతుంది. ఇది మీరు తెలంగాణనా? నువ్వు తెలంగాణ తెచ్చుకున్నాడువా? అంటే పోయి సావునొట్ల తల పెట్టినా, అమ్మో నేను పెట్టినా, నన్ను బాగా కాపాడండి బాబోయ్, అడక తింటున్నా దేవా అని అందరిని అడుక్కుంటున్నావు. నల్గొండలో పోయి ఆడుకొని సావునట్ల తల పెట్టినావు. నీ ఇంట్లో నీ కొంపలో కూడా రావలేదు మరి? నువ్వు పెట్టొచ్చినావు కదా, నీ ఇంట్లో 4-5 పదవులు వచ్చినాయి కదా, నీ ఇంట్లో నీ పిల్లలు, నీ దాంట్లో నీ కొంపలు ఎవరు రావకుండా ఇలా మా 1200 మంది పిల్లలు, మా పిల్లలు చచ్చిపోయారు. అలా ఉసురు నీకు తలగదు? తలిగిందా తలగలేదా? నీ బిడ్డ అవినీతి మొత్తం బయటికి రావాలా? నీ కొడుకు ఏడ బాత్రూంలో కడుక్కున్నాడో, ఈడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడో అయ్యని కూడా ప్రజలకు తెలియాలి. ఇక ఈయన 3-4 వేల కోట్లు సంపాదించిండు, 1000 కోట్లు సంపాదించిండు హరీష్ రావు. అవి కూడా కనీసం ఆయనకు కూడా అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు.